ఆగస్టు 31, 2024 అర్ధరాత్రి. ఇది విషాదం కాదు, విలయం. బెజవాడ కని విని ఎరుగని జల ప్రళయం. ఎక్కడికక్కడ ఆక్రమణదారులు ఇళ్లను కట్టివేయడం, ఇళ్ల స్థలాలను అమ్మేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి బుడమేరు మొత్తం కూడా ఉపద్రవంగా మారి విజయవాడపై పడింది. పొంగింది బుడమేరు మాత్రమే కాదు, దుఃఖం. విజయవాడ కన్నీటి వరదైపోయింది. వేలాది జీవితాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. 20 సంవత్సరాలు బట్టి ఉన్నామండి. అయితే 2 సార్లు వచ్చింది, కానీ మామూలుగానే వచ్చింది. 3ఓసారి వచ్చినప్పుడు మాత్రం మొత్తం ముంచేసిందండి. చాలా ఇబ్బందులు పడ్డాము మేము. బయటికి వెళ్ళి ఎంతో కష్టపడడానికి కూడా కష్టపడితేనే కానీ ఎంతో ఇదిగా ఉండేది. అసలు ఏమీ లేక ఎంత ఇబ్బందులు పడ్డామంటే అంత ఇబ్బందులు పడ్డాము. అవును, బెజవాడ 30 వార్డుల్లో బుప్పెనలా ముంచుకొచ్చిన బుడమేరు పూడ్చలేని నష్టాన్ని మిగిల్చి వెళ్ళింది. పేద ధనిక అన్న తేడా లేకుండా ప్రజలను రోడ్డున పడేసింది. 10 రోజుల పాటు వరద కల్లోలాన్ని రేపింది. బుడమేరు అంటే బెజవాడ దుఃఖదాయని అంటారు. నిజంగానే అంతులేని ఆస్తి ప్రాణ నష్టంతో శోకాన్ని మిగిల్చింది. కాలనీలకు కాలనీలను ముంచెత్తిన వరద కష్టం నేటికి కళ్ల ముందు మెదులుతోంది. ఆ విలయాన్ని చూసిన వారెవ్వరూ ఆ రోజును మరచిపోలేరు. ఇల్లు వాకిలి వదిలిపెట్టి కట్టుబట్టలతో బయటపడ్డవారు ఆ ఉప్పెన్నను తలచుకుని ఇప్పటికీ వణికిపోతున్నారు. గత ఏడాది బుడమేరు ఉగ్రరూపం, వరదలతో విజయవాడ అతలాకుతలం. ఇప్పుడు మళ్లీ వర్షాకాలం. ముంపు నుండి బెజవాడ ఎంత భద్రం? ఇప్పుడు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇల్లులన్నీ పడిపోయాయి. ఆపరేషన్ బుడమేరు ఎంతవరకు వచ్చింది? బుడమేరుకు సంబంధించి మరోసారి ఉప్పొంగితే తమ పరిస్థితి ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. ఊహించని భయోత్పాతాన్ని సృష్టించిన బుడమేరు విజయవాడ వాసుల పాలిట దుఃఖదాయినిగా మారింది. మరి ఆ సంఘటన నుంచి మనం ఏం నేర్చుకున్నాం? బుడమేరు వరద నేర్పిన పాఠమేమిటి, గుణపాఠమేమిటి? బుడమేరు కాలువ గట్టు పొడవునా వెలిసిన ఆక్రమణలపై భవిష్యత్ కార్యాచరణ ఏమిటి? కబ్జాల చెర నుంచి బుడమేరుకు విముక్తి ఎప్పుడు? గత ఏడాది బుడమేరు కారణంగా జరిగినటువంటి ఉపద్రవాన్ని విజయవాడ ప్రజలు మర్చిపోకముందే విజయవాడ నగరంలో బుడమేరుకు సంబంధించినటువంటి ఆక్రమణల పర్వం ఇంకా కొనసాగుతుంది. ప్రభుత్వం బుడమేరుకి సంబంధించి ఎక్కడైతే ఉపద్రవం వచ్చిందో బుడమేరుకి సంబంధించి పొంగడానికి కారణాలు ఏంటి అనే దానిపైన ప్రత్యేకంగా సర్వే నిర్వహించింది. అన్ని వివరాలను కూడా సేకరించింది. అంతిమంగా బుడమేరుకి సంబంధించి ఆక్రమణల కారణంగానే బుడమేరు పొంగి విజయవాడ నగరాన్ని ముంచెత్తిందని నిర్ధారణకు వచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆక్రమణలు తొలగించాలంటూ కూడా అడుగులు వేస్తూ ఉంది. మైలవరం కొండల్లో పుట్టిన ఒక పెద్ద వాగు బుడమేరు. వెలగలేరు రెగ్యులేటర్ నుంచి విజయవాడ సిటీ దాటి ఎనికపాడు అండర్ టన్నెల్ మీదుగా ఇది ప్రవహిస్తుంది. దాదాపు 92 కిలోమీటర్ల మేర ప్రయాణించే బుడమేరు చివరకు కొల్లేరులో కలుస్తుంది. బుడమేరులో ఏటా గరిష్టంగా 10,000 నుంచి 11,000 క్యూసెక్కుల వరకు నీరు ప్రవహిస్తూ ఉంటుంది. 2005లో వచ్చిన వర్షాలకు బుడమేరులో ఏకంగా 75,000 క్యూసెక్కుల నీరు ప్రవహించింది. అప్పుడు విజయవాడ చాలా వరకు దెబ్బతినింది. ఆ తరువాత 2009లోనూ అలాంటి పరిస్థితే ఎదురైంది. బుడమేరులోని నీరు వెళ్ళి కొల్లేరులో కలుస్తుంది. కొల్లేరు నీరు వెళ్ళి సముద్రంలో కలవాలి. కొల్లేరులో వందల వేల ఎకరాలు అక్రమంగా చెరువులు వేసేశారు. దాని గురించి తెలిసిన రిపోర్ట్లు ఉన్నా నివేదికలు ఉన్నా పట్టించుకోవట్లేదు. అంటే బుడమేరు ప్రవాహం మొదటి నుండి చివరిలో కొల్లేరు సముద్రంలో కలిసే వరకు ఉన్నటువంటి పెద్దల యొక్క ఆక్రమణలు విపరీతంగా ఉన్నాయి. దీని మీద దృష్టి పెట్టాలి. విజయవాడ నగరం విస్తరిస్తున్న కొద్దీ బుడమేరు వాగు క్రమక్రమంగా ఆక్రమణలకు గురవుతూ వచ్చింది.
గత 2 దశాబ్దాల కాలంలో భూ ఆక్రమణలు, రియల్ ఎస్టేట్ దందాల కారణంగా వాగు విస్తీర్ణం కుచించుకుపోయింది. బుడమేరు ప్రవాహానికి అడ్డుకట్టపడడంతో గతేడాది ఎప్పుడూ ఎరుగని వరద బీభత్సాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. సరిగ్గా సంవత్సరం క్రితం వచ్చినటువంటి బుడమేరు వరద కారణంగా మొత్తం విజయవాడ నగరం తీవ్రంగా ఇబ్బందులు పడింది. దాదాపు 10 రోజుల పాటు వరద నీటిలోనే, వరద ముంపులోనే ప్రజలంతా కూడా ఇబ్బందులు పడినప్పటికీ కూడా యథేచ్ఛగా ఇప్పటికీ కూడా ఆక్రమణలు కొనసాగుతూ ఉన్నాయి. సరిహద్దులు వేసి మరి వాటికి పక్క రిజిస్ట్రేషన్లు చేయించడం, అలాగే వాటిని కారు చౌకగా కొట్టేసి ఎవరైతే పేదలు ఉంటారో వారికి అమ్మేసినటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. విజయవాడలో ముంపుకు గురైన కాలనీల్లో ఎక్కువ భాగం బుడమేరు కట్ట లోపల నిర్మించిన ప్రాంతాలు ఉన్నాయి. అంపాపురం, సింగ్ నగర్, పాయికాపురం, కండ్రిక, ఉడా కాలనీ, జక్కంపొడి కాలనీ, రాజరాజేశ్వరిపేట, అరుణోదయ కాలనీ, నందమూరి నగర్, పైడూరుపాడు, కవులూరు, వైఎస్ఆర్ కాలనీ సహా చాలా కాలనీలు నీట మునిగిపోయాయి. చిన్న ఇళ్లు మొదలుకుని బహుళ అంతస్తుల భవనాలు కూడా వేలల్లో ఉన్నాయి. బుడమేరులో ఆక్రమణల విషయం తెలియని పేదలు తక్కువ ధరకే వస్తున్నాయని ఇళ్లు కొనుక్కుని మోసపోయిన వారు ఉన్నారు. జనాలు ఏంటంటే ఇల్లు లేని వాళ్ళు తక్కువకు వస్తుంది కదా, ఆశపడి ఇల్లు కట్టుకుందారన్న లెక్కల్లో కొనుక్కున్నారండి. ఇప్పుడు ఏంటంటే ఈ బుడమేరు వచ్చిన తర్వాత అక్కడ కట్టకూడదు, ఏమీ చేయకూడదని జనాలను ఇబ్బంది పెడుతున్నారు. మరి ఇంత డబ్బు పెట్టి కొనుక్కున్న వాళ్ళు మరి నష్టపోతున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటండి? 120 మీటర్ల వెడల్పు ఉన్న బుడమేరు వాగు ఇప్పుడు చాలా చోట్ల ఆనవాళ్లు లేకుండా పోయింది. వందల ఎకరాల్లో భూమి కబ్జాకు గురైంది. బుడమేరు మొదలు దిగువ కొల్లేరు వరకు ఆక్రమణలకు గురయ్యాయి. వరద ముందుకు సాగే క్రమంలో ఈ కబ్జాల కారణంగా కాలువ వెడల్పు తగ్గిపోవడంతో ఆ వరద పక్కనున్న కాలనీలను ముంచెత్తింది. ఫలితంగా చరిత్రలో ఎన్నడూ లేనంతగా గతేడాది ఏకంగా 45,000 క్యూసెక్కులకు పైగా వరద ముంచెత్తింది. భవిష్యత్తులో మళ్లీ అలాంటి ముప్పు లేకపోలేదన్న ఆందోళన బెజవాడ వాసుల్ని వెంటాడుతోంది. రావటానికి అవకాశం లేదు, తినటానికి లేదు. ఇప్పుడు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇల్లులన్నీ పడిపోయి, గోడలు పడిపోయి, దర్వాజులు అన్నీ పడిపోయి, తినటానికి కూడా లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాం అందరం అని. మేము కష్టపడలేని వాళ్ళం, మధ్య తరగతి వాళ్ళమే. అటు చేయలేక ఇటు చేయలేక మధ్యలో ఉండిపోయాము. ఇంతవరకు 6 సార్లు బుడమేరుకు వరద పోటెత్తింది. 1964లో అత్యధికంగా 39,595 క్యూసెక్కుల నీరు రాగా 2024లో 45,000 క్యూసెక్కుల నీరు వచ్చింది. అప్పటికి ఇప్పటికీ తేడా ఒక్కటే. ఆ సమయంలో కాలువ వెడల్పు ఉండడంతో నీరు పోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు కాలనీలు పెరిగిపోయి బుడమేరు ఆక్రమణలకు గురైంది. అదే విజయవాడ వాసుల పాలిట శాపంగా మారింది. తక్షణమే యుద్ధ ప్రాతిపదిక పైన 1,500 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి వెంటనే బుడమేరు ముంపు నివారణ పథకం చేపట్టాలని చెప్పి విజయవాడ నగరంలో ప్రత్యేకించి బుడమేరు కరకట్ట, ముంపు నివారణ కరకట్ట శాశ్వతంగా దాన్ని ఆక్రమించారు. వెంటనే చర్యలు తీసుకోవాలి. ఆపరేషన్ బుడమేరును అమలు చేయాలి. బుడమేరు వరదకు తోడు కృష్ణానది ప్రవాహం కూడా పోటెత్తింది. దీంతో గతేడాది ఆగస్టు 31న 6 అడుగుల మేర వరద నీరు ఇళ్లలోకొచ్చి చేరడంతో ప్రజలంతా తమ ప్రాణాల్ని కాపాడుకోవడానికి పరుగులు తీశారు. మూడోసారి మట్టుకి నైటే బాగా, ముందు పగలు వచ్చింది కానండి గమనించలేదు. నైట్ టైంలో మట్టుకి బాగా మట్టుకి సైడ్ నుంచి పక్కల నుంచి బాగా ఎక్కువగా వచ్చేసిందండి. మేము గమనించుకోలేకపోయాం. ఇంట్లో ఉన్న జనాలను కూడా మేము బయటికి తెచ్చుకోవడానికి కూడా మాకు అవకాశం లేదు. కట్టుకున్న బట్టలతోటే మేము బయటకు వచ్చాం కానండి. ఏది కూడా తినే కంచం కానీ ఒక ప్లేట్ కానీ తీసుకుంటే హక్కు కూడా మాకు రాపోయిందండి. ఎమ్మటే బాగా వచ్చేసిందండి. ప్రాణాలు దాచుకోవడానికి ఎవరు కొద్దిగా చోటిస్తే వాళ్ళ డామాల మీదకి వెళ్ళిపోయి పిల్లలను పెట్టుకొని ఉన్నాం కానండి. మాదాన్ని మా ఇంట్లో మట్టుకు ఉండటానికి అవకాశం లేదండి. అలాగే వారం రోజులు బాధపడ్డామండి. వెలగలేరు హెడ్ రెగ్యులేటరీ ఏర్పాటు తరువాత గత 3 దశాబ్దాలుగా బుడమేరు విచ్చలవిడిగా ఆక్రమణలకు గురవుతూనే వచ్చింది. హెడ్ రెగ్యులేటరీ వల్ల వరదలు రావు అన్న ధైర్యంతో కబ్జాలు జరిగిపోయాయి. ఆ తర్వాత అవి చేతులు మారి క్రయ విక్రయాలుగా మారిపోయాయి. ఈ క్షణంలో వెళ్ళి పరిశీలిస్తే ఏలూరు అండర్ టన్నల్ ఏదైతే ఉన్నదో అండర్ టన్నల్ దగ్గర 4,000 క్యూసెక్కుల నీరు మాత్రమే వెళ్ళేటువంటి ఛాన్స్ ఉన్నది. అంటే 10,000 క్యూసెక్కుల నీరు రేపు మళ్ళీ
తీవ్రమైన వర్షపాతం వస్తే వెనక్కి తొంతుంది. అది ఎక్కడికి వెళ్తుంది? విజయవాడ నగరం మీద పడుతుంది. ఇటు ఎలగలేరు ఎగువ భాగం నుంచి వచ్చేటువంటి వాటరు, వెలగలేరు దిగువ భాగాన్ని వచ్చేటువంటి వాటరు, విజయవాడ నగరంలో ఆక్రమణల వల్ల ఆగిపోయినటువంటి వాటరు, అలాగే ఎనికేపాడు యూటీ నుంచి బ్యాక్ సైడ్ వచ్చేటువంటి వాటరు వెరసి విజయవాడ నగరం మరోసారి వరద ప్రమాదానికి మునిగిపోయేటువంటి, మళ్ళీ తిరిగి వరద నీటితో సహజీవనం చేసేటువంటి పరిస్థితి రాబోతుందేమనేటువంటి భయం ఇవాళ విజయవాడ నగర ప్రజల్ని, బుడమేరు పరివాహక ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్నటువంటి పరిస్థితిని ఈ సందర్భంగా చేశారు. కాలనీలు విచ్చలవిడిగా విస్తరించాయి. దాంతో బుడమేరు ప్రవాహం దిశ మారడానికి కారణమైంది. ఆక్రమణల కారణంగా విజయవాడలో ఉండే మిగతా కాలనీల ప్రజలు కూడా బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన దుస్థితి ఏర్పడింది. గతంలో బుడమేరును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినటువంటి ప్రాంతంలోనే మనం ఉన్నాం. మనం చూడొచ్చు, యాక్చువల్గా బుడమేరుకి సంబంధించి వెలగలేరులో ప్రారంభమై విజయవాడ మీదుగా ప్రవహిస్తుంది. ఈ విజయవాడలోకి ఎంటర్ అయిన తర్వాత బుడమేరు కాలువకు సంబంధించి సమాంతరంగా ఉండవలసినటువంటి కాలువను మొత్తాన్ని కూడా ఎక్కడికెక్కడికి అడ్డుకట్ట వేసుకుంటూ వచ్చారు, పూడ్చివేశారు, సరిహద్దులు మార్చివేశారు, సర్వే నెంబర్లు మార్చివేశారు. అలాగే ఎక్కడికెక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో పాటుగా ఆయా ప్రాంతాల్లో అడ్డుకట్టలు వేశారు. దాని ఫలితమే విజయవాడ నగరంలో ఉన్నటువంటి దాదాపుగా నగరం మొత్తం కూడా పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. 3000 పైచిలకు ఆక్రమణలు జరిగాయి. వాటిలో ఇళ్ల నిర్మాణమే అధికంగా జరిగింది, సర్వేలో గుర్తించారు. అయితే ఎక్కడెక్కడైతే అక్రమ నిర్మాణాలు జరిగాయో వాటిని తొలగించాలి. అదే భవిష్యత్తుకు సంబంధించి కూడా ఎటువంటి ఆక్రమణలు జరగకుండా చూసుకుంటే ఖచ్చితంగా బుడమేరుకు సంబంధించి మరోసారి ఉపద్రవం రాకుండా కాపాడొచ్చు అనేది ప్రధానంగా ప్రభుత్వం ఇప్పటికీ నిర్ధారణకు వచ్చింది. బుడమేరు ఫుల్ ట్యాంక్ లెవెల్, దాని బఫర్ జోన్ దాటి ఆక్రమణలు పెరిగిపోయాయి. రాను రాను అవి కాలనీలుగా రూపాంతరం చెందాయి. జక్కంపొడి కాలనీ నుంచి ఎనికెపాడు వరకు ఈ ఆక్రమణలు ఉన్నాయి. దాంతో ఒకప్పటి విశాలమైన బుడమేరు కాలువ ఇప్పుడు పిల్ల కాలువలా మారిపోయింది. అయితే ప్రస్తుతం అసలు ఏ రకంగా ఈ యాక్షన్ ప్లాన్ను త్వరలో అమలు చేయబోతా ఉన్నారు, ఇరిగేషన్ శాఖ అధికారులు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం, రెవెన్యూ అధికారులు ఏ రకంగా బుడమేరు ముంపు నుంచి బెదవాడ వాసులను రక్షించేందుకు ఏర్పాట్లు చేశారో మీకు వివరించే ప్రయత్నం కూడా చేస్తాం. ప్రస్తుతం నా చేతిలో బుడమేరుకి సంబంధించి ఏదైతే బుడమేరు ప్రపోజ్డ్ ఇంప్రూవ్మెంట్స్కి సంబంధించినటువంటి డయాగ్రామ్ నా దగ్గర ఉంది. ఇది ఇరిగేషన్ అధికారులు గతంలో బుడమేరు ముంపు తర్వాత ఈ కొన్ని సలహాలు సూచనలతో పాటుగా కొన్ని మార్పులు చేర్పులు చేస్తే బెదవాడను భవిష్యత్తులో ముంపు బారిన పడకుండా బెదవాడ వాసులను రక్షించవచ్చని ఒక సూచనలు చేసింది. మనం చూస్తే కనుక ఇది వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో ఇక్కడ 20,000 క్యూసెక్కులతోటి గతంలో నిర్మించారు. సో దానికి సంబంధించి కొన్ని ప్రపోజల్స్ సిద్ధం చేశారు. హెడ్ రెగ్యులేటర్ కింద నుంచి నేరుగా ఇప్పుడు నేను చూపించిన ఈ గ్రీన్ లైన్ ఏదైతే ఉంటుందో దీన్ని నేరుగా తీసుకొని వచ్చి విజయవాడలో వచ్చి రామవరపాడు యూటీ వద్ద కలిసేటటువంటి ప్లేస్లో కలిసేలాగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. అవసరమైతే కెనాల్ను తవ్వాలని కూడా భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో కొన్ని చిన్న చిన్న కాలువలు, వాగులు, వంకలు కూడా ఉన్నాయి. మనం చూస్తే ఇక్కడ జగమోడి వాగుకు సంబంధించి ఒక ప్లాన్ మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ప్రపోజ్డ్ ఫ్లో ఛానల్ 10,000 క్యూసిక్ కెపాసిటీ అనే పేరుతోటి కూడా ఒక సూచన చేశారు. అలాగే పాముల కాలువకు సంబంధించినటువంటి కూడా ఉన్నాయి. బుడమేరులో పారే వరద చివరకు కొల్లేరులో కలవాలి. కానీ ప్రస్తుతం వరద పారడమే కష్టంగా మారింది. ఎగువ నుంచి వేగంగా ప్రవహించే బుడమేరు దిగువకు వచ్చేసరికి ఆక్రమణలు, ముంపు కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల్ని ముంచెత్తేలా పరిస్థితి మారిపోయింది. బుడమేరు కాలువ 15,000 క్యూసెక్లు మాత్రం దాని సామర్థ్యం. మరి 40,000 క్యూసెక్లు నీళ్ళు వచ్చిందని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు చెప్పారు. అంటే ఇది ఎక్కడి నుంచి వస్తూ ఉంది అని చూసినప్పుడు కాలువ సామర్థ్యం తగ్గిపోయింది, చిన్న కాలువ అయిపోయింది, నీరు నిల్వ ఉండడానికి అవకాశం లేదు, బయటికి ఫ్లో అవడానికి అవకాశం లేదు. దీనికి ప్రధాన కారణం వెలగలేరు దగ్గర నుంచి చూస్తే, పిల్ల కాలువ దగ్గర నుంచి చూస్తే చివరి వరకు కూడా ఆక్రమణలకు గురైనాయి. భవిష్యత్తులో మరోసారి ఇలాంటి ఉపద్రవాలు రాకుండా ఆపరేషన్ బుడమేరు ప్రణాళికను ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అందులో భాగంగా అసలు బుడమేరు ఏ మేరకు ఆక్రమణలకు గురైంది అన్న అంశం మీద సర్వే నిర్వహించింది. రెవెన్యూ, జలవనరులు, సర్వే ల్యాండ్ రికార్డ్స్, ఇరిగేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టి 3,051 అక్రమ కట్టడాలు ఉన్నట్టు నిగ్గు తేల్చారు. ఆక్రమణలపై మ్యాప్లను సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించారు. 3,100 ఆక్రమణలు ఏవైతే జరిగాయో ఈ ఆక్రమణలు జరిగినటువంటి ఈ ప్రాంతాలు మొత్తం కూడా
బుడమేరుకి సంబంధించినటువంటి కెనాల్లోనే నిర్మాణాలు జరిగాయి. మనం ఇక్కడ చూస్తే ఈ ఆక్రమణలు జరిగాయి అనడానికి ఒక ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ ఈ ప్రాంతం ఎక్కడెక్కడైతే ఈ కెనాల్ ప్రవహిస్తుందో ప్రస్తుతం ఇవన్నీ కూడా నివాసాలు ఏర్పాటు చేశారు. మొత్తం రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ఆక్రమణలు చేసి అమ్మేసి నిర్మాణాలు చేపట్టిన కారణంగానే ఆక్రమణలు జరిగాయి అనేది ప్రధానంగా అధికారులు నిర్ధారణకు వచ్చారు. అందుకు సంబంధించినటువంటి అన్ని ఎవిడెన్సెస్ను కూడా ఇటు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా కలెక్ట్ చేశారు. వాటిని మొత్తాన్ని కూడా ప్రభుత్వానికి నివేదిక అందించారు. కొన్ని చోట్ల బుడమేరు వాగు 30 మీటర్లకే కుచించుకుపోయిందన్న రిపోర్ట్ ఆందోళన కలిగిస్తోంది. పదుల సంఖ్యలో కాలనీలు, వందల సంఖ్యలో ఇళ్లతో పాటు ఎన్నో వాణిజ్య వ్యాపార సంస్థలు వెలిసినట్టు ఆ సర్వేలో గుర్తించారు. అవన్నీ కూల్చేయడమంటే అసాధ్యం అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోమారు బుడమేరు ముంపు బారిన పడకుండా ఉండాలంటే కొన్నైనా తొలగించక తప్పదంటున్నారు అధికారులు. 3000 స్ట్రక్చర్స్ బుడమేరు లోపల గవర్నమెంట్ ల్యాండ్స్లో ఉన్నాయి, అదర్ దెన్ పట్టా ల్యాండ్స్. ఆ 3000 తొలగించడం కష్టం అనిపిస్తుంది. బట్ కొంతన్నా కొన్ని ఇంపార్టెంట్ ఇప్పుడు ఏంటంటే అది 5000 వరకన్నా కనీసం చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. దాని ప్రకారం ప్రపోజల్ పంపించాము. అలాగే కింద బుడమేరు ఎన్కేపాడు కింద ఉన్న ల్యాండ్స్లో కూడా కొన్ని ఉన్నాయి ప్రాబ్లమ్స్, ల్యాండ్ ఎక్విజిషన్ అవి కూడా కొన్ని అయినాయి, ఇంకా కొన్ని అవ్వాల్సి ఉన్నాయి. అవన్నీ క్లియర్ అయిపోతే మనకి ప్రాబ్లం. బుడమేరు వరద నుంచి బెజవాడకు శాశ్వత పరిష్కారం చూపించాలన్నది ప్రభుత్వ ఆలోచన. అందులో భాగంగా మొదట గంట్లు పడిన చోట రక్షణ కూడా నిర్మాణం పనులు చేపట్టారు. విజయవాడకి మరి ఎఫెక్ట్ లేకుండా ఉండాలనే ఉద్దేశంతో సీసీ వాల్తో పాటుగా ఏదైతే 7 కిలోమీటర్స్ ఈ లెఫ్ట్ బెండ్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మరి ఇంకొక 1/2 మీటర్ హైట్ చేసి గ్రావెల్ పాత్ తోటి ఆ బండని స్ట్రెంగ్తన్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే విజయవాడకు సంబంధించి ఈ ఓల్డ్ ఛానల్ మరి ఏదైతే బుడమేరు ఉందో ఆ వాటరు అక్కడ ఎన్కేపాడు యూటీ ఏదైతే ఉందో అది ఇప్పుడు 4000 క్యూసెక్కుల సామర్థ్యం ఉంది. దాన్ని 20,000 క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచేటువంటి విధంగా ఆ వెనుకేపాడు నుంచి కొల్లేరుకి వెళ్ళేటువంటి బుడమేరు డ్రైన్ 57 కిలోమీటర్లు కూడా మొత్తం డీసిల్టింగ్ చేసుకుంటూ దాన్ని కూడా క్లియర్గా ఉంచుకునేటువంటి విధంగా ఆ కొల్లేరుకు వచ్చినటువంటి నీరు కూడా ఉప్పుటేరు మీదుగా సముద్రంలోకి పోయేటువంటి విధంగా 9 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి మొన్న టెండర్లు పిలిచి ఇప్పుడు అక్కడ డ్రెడ్జింగ్ కూడా చేస్తూ ఉన్నాం. వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర ఉన్న బుడమేరు డైవర్షన్ ఛానల్ నుంచి ప్రస్తుతం 15,000 క్యూసెక్కుల నీరు పారగలదు. దాన్ని 37,000 క్యూసెక్కులకు పెంచాలని నిర్ణయించారు. అంతేకాదు బుడమేరు ఛానల్కి సమాంతరంగా వోల్ట్ ఛానల్ని 10,000 క్యూసెక్కుల సామర్థ్యంతో అభివృద్ధి చేయాలన్న ప్రణాళిక కూడా ఉంది. బుడమేరుకు సమాంతరంగా ఉన్న పాముల కాలువను పునరుద్ధరించి బుడమేరుకు ఇరువైపులా రిటైనింగ్ వాల్ కడితే శాశ్వత పరిష్కారం లభించినట్టే అంటున్నారు ఎక్స్పర్ట్స్. ఈ ఫ్లడ్ వెళ్ళేదానికి పాతులు బాగున్నాయి. ఇప్పుడు కొందరు ఆక్యుపై చేసి, కొందరు శాండ్ మైనింగ్ చేసి, కరకట్టలు కట్ చేసి, ఇవన్నీ డిఫరెంట్ ఒక రీజన్ అని చెప్పలేము. ఆ మారి చేసిన దానివల్ల ఇప్పుడు ప్రతి చోట డౌన్ పోర్ అయినప్పుడు వర్షం క్లైమేటిక్ చేంజ్ వల్ల ఇప్పుడు ఇంతకుముందు మరి సీజన్ రెయిన్స్ రావడం లేదు. డౌన్ పోర్ అయినప్పుడు ఈ ప్రాబ్లం వస్తూ ఉంది. ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే కరకట్టలని క్వాలిటీతో బాగా కట్టుకోవాలి. ఒకసారి దెబ్బతిన్నాక అదే పొజిషన్ మళ్ళీ రాకూడదు. శాంతినగర్ సమీపంలో రక్షణ కూడా నిర్మాణం పనులు చేపట్టారు. 36 కిలోమీటర్ల మేర పూడికతీత, ఆక్రమణల తొలగింపు ప్రస్తుతం సవాల్గా మారింది. 11 మీటర్ల లోతు నుంచి గట్టుపై 8.6 మీటర్ల ఎత్తు వరకు రక్షణ గోడను నిర్మించాలంటే నిధుల్ని పెద్ద ఎత్తున విడుదల చేయాల్సింటుందని చెబుతున్నారు స్థానిక నేతలు. అసలు దీనికి బుడమేరు దగ్గర ఉన్నటువంటి వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర ఉన్నటువంటి గేట్లు ఏ రోజో 15,000 క్యూసెక్కులకి పెట్టారు. దాని స్థాయి పెంచాలి, పరిమితి పెంచాలి. కనీసం 40,000 క్యూసెక్కుల నీరు నిలవ ఉండటానికి వీలైన రీతిలో రెగ్యులేటర్ని పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. అసలు వీటికి సమాంతరంగా ఇంకో బుడమేరు అదనంగా ఇంకో కాలువ తవ్వితే వీటి మీద ఒత్తిడి లేకుండా ఉంటుందని నివేదికలు ఇచ్చారు. బుడమేరు పేరు వింటే చాలు ఇప్పటికీ బెజవాడ వాసుల్లో వణుకు పుడుతుంది.
వందలాది మంది నిరాశ్రయులవ్వడమే కాకుండా కోలుకోలేని నష్టాన్ని చవిచూశారు. అందుకే ఎప్పుడు వరద మాట విన్నా ఆ కాళరాత్రిని తలుచుకుని హడలిపోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ముంపు నుంచి కాపాడేలా అక్రమ కట్టడాల్ని కూల్చేసి రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని చేపట్టాలన్న డిమాండ్ అన్ని వర్గాల నుంచి వినిపిస్తోంది. బుడమేరు పరిసర ప్రాంతాల్లో ఇష్టానుసారంగా ఆక్రమణలకు పాల్పడుతున్న వారి తాట తీయాలి. నేటికీ కొనసాగుతున్న రియల్ ఎస్టేట్ దందాలకు అడ్డుకట్ట వెయ్యాలి. లేకుంటే బుడమేరు బెజవాడను ఉప్పెనలా ముంచెత్తే ముప్పు పొంచి ఉందని గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం సరిగ్గా ఈ కుడి చేతి వైపు ఉన్నటువంటిది మొత్తం కూడా బుడమేరుకి సంబంధించినటువంటి ప్రాంతం. ఈ బుడమేరుకి సంబంధించినటువంటి కెనాల్ మొత్తం కూడా 30 నుంచి 150 మీటర్ల వరకు ఉంటుంది. అంటే వెలగలేరుకి సంబంధించినటువంటి హెడ్ రెగ్యులేటర్ ప్రాంతం నుంచి ఏదైతే బుడమేరు డైవర్షన్ కెనాల్ ఉంటుందో అదే కెనాల్ ఇక్కడి నుంచి కొల్లేరు వరకు కూడా ప్రవహిస్తూ ఉంటుంది. కొల్లేరు వరకు ప్రవహించేటువంటి మార్గాల్లో 30 నుంచి 150 మీటర్ల వరకు ఉంటుంది అనేది ఇరిగేషన్ అధికారులు చాలా స్పష్టంగా డాక్యుమెంట్లు కూడా మెన్షన్ చేశారు. ప్రస్తుతం మనం చూపిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో ఫెన్సింగ్ ఏదైతే మనకు కనిపిస్తుందో ఈ ఫెన్సింగ్ వరకు కూడా బుడమేరు ఉంటుంది. కానీ బుడమేరుకి సంబంధించినటువంటి ఎడమవైపు కుడివైపు అంటే కాలువకి సంబంధించిన 2 వైపులా కూడా పూర్తిగా కరకట్టలను తొలగించేసి అక్కడ నిర్మాణాలు చేపడుతున్నారు. అక్కడకు సంబంధించినటువంటి వేస్టేజ్ మొత్తాన్ని కూడా మొదట డంప్ చేస్తున్నారు. అక్కడ డంప్ చేసిన తర్వాత నకిలీ డాక్యుమెంట్లు సృష్టిస్తున్నారు. ఆ తర్వాత అక్కడ నిర్మాణాలు చేపడుతున్నారు. ఎన్ని అవాంతరాలు ఉన్నా, అడ్డంకులు ఎదురైనా, ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న బుడమేరు వరద అంశానికి శాశ్వత పరిష్కారం చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే విజయవాడ వాసుల దృష్టిలో బుడమేరు నిజంగానే దుఃఖదాయినిగా మారిపోయే ప్రమాదం ఉంది. ఈ బుడమేరు కారణంగా ముంపుకు గురై అల్లాడుతున్నటువంటి పరిస్థితులని భారీ భవంతులు నిర్మించడంతో పాటుగా అక్రమంగా పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతున్నాయి. కాబట్టి వీటిని నివారించాలంటూ కూడా ఇటు నగరవాసులు కోరుతూ ఉన్నారు. కెమెరా పర్సన్ సత్యనారాయణతో వసంత్ టీవీ 9 విజయవాడ నుంచి.